ఆవిడ ఏం చేసింది? బ్రహ్మదేవుడు తీసుకొచ్చింది. బ్రహ్మదేవుడు ఏమొచ్చు ఎందుకమ్మా పెట్టి బొమ్మను తీసుకుంటావు, ప్రాణం పోస్తావు, ఎందుకు అనవసరం, నాకు కావాలి కదా పోయిందన్నాడు. మరి ఆవిడ మాట తిరిగిలేదు కదా. వెంటనే కూర్చొని నీళ్ళు వేసుకొని అని శ్లోకం పెట్టి చెవులు 3 సార్లు చెప్పేది ఉంటుంది. చెవులు అన్నారు. వెంటనే ప్రాణం పోసి కానీ లేచి కూర్చున్నారు. మేము పిల్లలు 16 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు లేచి కూర్చున్నారు. అదే సమయాన్ని ఎప్పుడు లేచి కూర్చున్నారు? పార్వతీదేవి, పరమేశ్వరుడు, నంది, భృంగి వీళ్ళందరూ కూడా అమ్మా మేము బయటికి వెళ్తున్నాం, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ కుర్రవాళ్ళని తయారు చేసి, నాయన ఈ సత్వద్వారాలు దాటించి ఎవడు వచ్చినా కూడా రోడ్డుకు పంపించడమా అన్నది ఆవిడ. అలాగేనమ్మా త్రిశూలం చేతికి ఇచ్చి 7 ద్వారాలు దాటిన కూర్చుని పెట్టేసి ద్వారం దగ్గర తిరుగుతున్నాడు పిల్లలు. ఈ సమయంలో నంది, భృంగి, పరమేశ్వరుడి అందరు కూడా వస్తున్నారు. స్వాములు అడ్డంకించాడు. అతను ఒరే నా ఇంటికి నేర్పో నువ్వెవడు అంటాడు. ఇతను ఎవరి సంగతి అర్థం తెలియదు. సృష్టికర్తే, ఈశ్వరుడు సృష్టికర్తే, కానీ అజ్ఞానం రాదు. ఆ టైం అజ్ఞానం కమిషన్ అది. దొంగ దూరేడే మనకి మధ్యాహ్నం పోతుందో అది అటువంటి మాదిరి పోయింది. అజ్ఞానం అయిపోయింది. ఇక ఎంత ఇచ్చేసినా మనం వదలలేదు. కామదేమని మీ వదలలేదు, లాభం లేదు అనుకొని త్రిశూలముతో ఆ త్రిశూలముతో ఒక్కసారి మెడ మీద వేశాడు. అది వెయ్యగానే ఈ శిరస్సు ఇటు వెళ్ళిపోయిందో కనిపించేటువంటి మాయమైపోయింది. వెంటనే లోనికి ప్రవేశించాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడు ప్రవేశించేశాడో వెంటనే ఇక్కడ ఈవిడ చూసింది. వెంటనే మూర్తి పడిపోయి, ఏమిటి అక్కడ పిల్లలు ఉంటాడు, ఉన్నాడా? ఏదో ఎవడో ఉన్నాడు, నాకు తెలియదు కానీ చూసాను అనేసాడు. అమ్మ ఎంత పని చేసి పడిపోయింది ఈవిడ. ఎప్పుడు పడిపోయాడో వెంటనే తీసుకొచ్చారు, నీళ్ళు వెళ్ళారు. ఏమిటైందమ్మా మరి? పూర్ణని ఆప్యాయతం సమేతస్య, ఆప్యాయతంగా ఒక మనం చొక్కా కుట్టించుకున్నాం, వస్తువు చేయించుకున్నాం, ఏదైనా అభిమానంగా చేయించుకుంటున్నాం. ఆప్యాయత అంత ఆప్యాయతగా నేను చేయించుకున్నాడు. ఎప్పుడు ఈ టైంలో మీరు ఆ పిల్లలు చంపేశారు, నాకు ఆ పిల్లలు కావాలన్నది ఈవిడ. పట్టేసింది. ఎప్పుడు పట్టేసిందో లాభం లేదు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందరూ కూడా వచ్చారు. ఏమిటి ఈ సంగతి? దివ్యదృష్టిని ఆలోచించాడు పరమేశ్వరుడు. అమ్మాయిన ఈవిడ ఆప్యాయత సమేతస్య తగులు. ఆవిడ ఎంత ఆప్యాయత, ఎంత అభిమానంగా ఆవిడ చూసి ఒక వస్తువు పోతే మనం వెతుక్కుంటామనే నా వస్తువు ముక్కో దాని గురించి వెతుక్కుంటాం. ఆప్యాయత, అభిమానం. అటువంటి అభిమానం ప్రకారంగా చేయించుకున్న ఈ మనిషిని చెమ్మన మంది తెచ్చుకున్నది. ఇప్పుడు ఏమిటి చేస్తాం అన్నారు. అప్పుడు చాలామంది ఋషులు, చాలామంది చిన్నలు, అక్కడ ఉన్న చాలా వ్యక్తులు ఇవన్నందరూ కూడా చెప్పి, ఏం చేస్తాం బ్రహ్మదేవుడా అన్నారు. ఏం చేస్తాం ఇప్పుడు? ఈ శిరస్సు తెచ్చి అతగాని ఏమి చేస్తామన్నారు. సరేనే వెళ్ళండి అన్నారు. ఆగ్నేయ పక్క, తూర్పు పక్క, అష్టభాగాలు అంటే 8 గ్రూపులు కూడా పంపించారు. ఒరే ఉత్తర దిశలో శిరస్సు పెట్టుకొని ఆగ్నేయ పక్క కాలు పెట్టుకొని పడుకుంటుందో ఏ వస్తువైనా, ఏ చేమైనా, ఏదైనా సరే 366 జీవరాశుల్లో ఏదైనా ఉన్నా కూడా ఖండించేసి శిరస్సు తీసుకున్నామని చెప్పారు బ్రహ్మదేవుడు. వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళారు. ఆ టైంలో ఏదో బాధపడి రాజుగారి ఏనుగు అనాంతం అయిపోయింది అనమాట. ఏమిటి దానికి ఒంటిపై తెలియదు వర్షం పడిపోతున్నారు. ఎవరు పడిపోతుండగా అప్పుడు బాబు ఎదగనగా ఆజ్ఞాన దిశగా ఏనుగు కాలు పెట్టుకొని ఉత్తరముఖంలో శిరస్సు పెట్టి పడుకున్నారు. కాబట్టి ఏమిటి చేయాలి? శిరస్సు ఖండించమని చెప్పారు బ్రహ్మదేవుడు. వెంటనే ఖండించారు. ఏనుగులను తీసుకెళ్ళారు. అక్కడ ప్రాణ ప్రదేశాయం ఈ పిండి బొమ్మకును ఈ ఏనుగు శిరస్సును అర్థం వేశారు. కుర్రవాళ్ళు లేచి కూర్చున్నాడు. ఎలాగా టపటప చెవులు కొని వంక కొన్నం పెట్టుకొని లేచాడు. ఎప్పుడు లేచారు? వెంటనే చూశారు. ఆహా
అన్నారు. అందరం నవ్వొచ్చింది. నమ్మితే ఈవిడ క్షమించేస్తుందని భయం, ఈవిడ భయం. అది ఏం చేస్తాం, ఏదైనా సరే అపమైన శుభమైన ఫస్ట్ నా కొడుకు తరమంది ఆ కార్యక్రమం అవైద్యవస్తూ శాపాగారం పెట్టేసింది ఆవిడ. ఎప్పుడు శాపాగారం పెట్టేసిందో అన్నారు. ఇలాగే భాద్రపద మాసం శుక్లపక్షం వారం కూడా పిలవడం ఏదో పడిపోయింది. అలాగనే అన్నారు. అందరూ కూడా నిర్ణయం అయిపోయి అష్టకి పాలకు నవగ్రహాలు 27 నక్షత్రాలు వీళ్ళు అందరూ కూడా నిర్ణయం చేసి ఉన్నారు. ఆ రోజు చవితి పడ్డారు. ఇది వినాయక చవితి. నా కొడుకు గజేంద్రుడు కాబట్టి ఇది వినాయక చవితి కింద పెట్టింది ఆవిడ. ఆ రోజు ఉదయంతో కూడా కొద్దిగా దీపాలు పెట్టుకొని కొడుకులు గుండ్రాలు పోసుకొని ఇంటి దగ్గరికి నైవేద్యం పెట్టి బదులుగా నాయన దగ్గర ప్రతి ఒక్కరు కూడా తెలంగాయలు కొడుగులు గుండ్రాలు చివేకమయ్య తినేశాడు. ఆ పక్కన మిగతా మూటలు కట్టేశాడు. భుజం మీద వేసుకొని అలా వస్తున్నారు. సాయంకాలం సంధ్యావేళ టైం ఎప్పుడు 5:30, 6, 6:30, 7 గంటల వస్తున్నారు. ఆ టైంలో చేన చంద్రుడు దూరుతున్నమాట. సాయంకాలం పూట ఎప్పుడు చేన చంద్రుడు దూరుతారు. అదే దూరే సమయానికి అటు వస్తున్నారు. బట్టల వేణు అక్కడ దుక్కుంటే బట్టలు వేస్తాను పడిపోయాడు పాపం. ఈ కడుపు ఏమొచ్చో దెబ్బకు మోసింది. ఇవన్నీ వాళ్ళు చేశారు ఉండ్రాలన్నీ. తిరిగి ఆ ఉండ్రాడే చేస్తున్నారు. చంద్రుడు నవ్వాడు. ఎప్పుడు చంద్రుడు నవ్వాడు అసలు మొహం చూశాడు. కర్రమని ఇంటికి వెళ్ళిపోయాడు. తడుగుల్లో పడిపోయాడు. అయినా ఈ రోజు ఎవరైనా ఉన్నారు అన్న. చంద్రుడు నన్ను చూసి